కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడు యుద్ధం చేస్తున్న సమయంలో దుర్యోధనుడు కౌరవసేనతో ఇలా అంటాడు. మహావీరులారా, కర్ణుడు అత్యంత సాహసంతో అర్జునుడితో పోరాడుతూ ఉండగా మీరు చూస్తూ ఉండడం భావ్యమా? మీరు కూడా కర్ణుడికి సాయంగా పోరాడండి అని దుర్యోధనుడు కౌరవసేనతో అంటాడు. దుర్యోధనుడు అలా రెచ్చగొట్టగానే పౌరుషం తెచ్చుకున్న కౌరవవీరులు కర్ణుడికి సాయంగా అర్జునుడితో పోరాటం చేస్తున్నారు. కౌరవ సైన్యాన్ని చూసిన అర్జునుడు తన పదునైన బాణాలతో కౌరవవీరుల పతాకాల్ని, రథాలను విరగ్గొట్టాడు. హాయములను చంపాడు. వీరులందరి ధనుస్సులు ఒక్కసారిగా విడిచాడు. అర్జునుడి తాటికి తట్టుకోలేక కౌరవ సైన్యం అంతా చెల్లాచెదురయింది. వెనక్కు పోతే దుర్యోధనుడు ముందుకు పమ్మని హెచ్చరిస్తున్నాడు. ముందుకు పోతేనేమో అర్జునుడు చంపుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక కౌరవ వీరులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కర్ణుడి వద్ద సర్పముఖాస్త్రము ఉంది. దానికి అధిపతి తక్షకుని కొడుకు అశ్వసేనుడు. దానిని కేవలం అర్జునుడిని చంపడానికే దాచాడు కర్ణుడు. ఇప్పుడు కర్ణుడు దానిని బయటికి తీశాడు. ఇప్పుడు దాన్ని అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు కర్ణుడు. తరువాత వీడియో నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తా. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.